దేశం మొత్తం వయోవృద్ధులతో నిండిపోబోతుందా? తాజాగా కొన్ని లెక్కలు చెబుతున్న మాట ఏంటంటే, దేశంలో జననాలు తగ్గుతున్నాయి, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అంటే వృద్ధుల జనాభా పెరుగుతోంది. మన దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోందట. ప్రతి 10 మందిలో ఒకరు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఉంటున్నారు, 10 మందిలో ఒకళ్ళు. తాజాగా నమోదు సిస్టమ్ ఎన్ఆర్ఎస్ 2023 నివేదిక ప్రకారం చూసుకుంటే ఈ గణాంకాలు వెల్లడించాయి. పడిపోతున్న జననాల రేటు, పెరుగుతున్న ఆయుర్దాయంతో వయోవృద్ధ భారతంగా దేశం మారుతోంది అనేది నిపుణులు చెబుతున్నారు. వయోధికులు ఆరోగ్య సంరక్షణ, పింఛన్లు, సామాజిక భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం దేశ జనాభాలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు 9.7% ఉన్నారట. 2011లో అది 8.6గా నమోదైంది. 65 ఏళ్ల పైబడ్డ వారిలో పెరుగుదల 6.4%గా నమోదైంది. 60 ఏళ్లు పైబడిన వయోధికులు జనాభాలో కేరళ 15% తో అన్ని రాష్ట్రాల కంటే ముందుందట. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు, హిమాచల్, పంజాబ్, మహారాష్ట్ర. వృద్ధుల జనాభా జాతీయ సగటు 9.7% కంటే ఎక్కువ ఉంది. ఇక బీహారు, మధ్యప్రదేశ్, యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో వయోధికుల జనాభా 8% లోపే ఉంది. అంటే ఈ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి బాగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాల్లో జనాభా తగ్గుముఖం పట్టింది. అయితే ప్రధానంగా వృద్ధుల జనాభా పెరుగుదలకు ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి, మొత్తం పునరుత్పత్తి రేటు జనాభా భర్తీ స్థాయి 2.1 కంటే తగ్గిపోవడం. రెండోది, ఆయుర్దాయం పురుషులకు 68.5 ఐదేళ్లకు, అలాగే మహిళలకు 72.5 ఏళ్లకు పెరగడం. అంటే పురుషులు దాదాపుగా 60 ఏళ్ళు, 68 ఏళ్ళ లోపే చనిపోతుంటే మహిళలు 75 ఏళ్ల వరకు ఉంటున్నారట. టీఎఫ్ఆర్ తగ్గడం అనేది కూడా జనాభాలో పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. ఆయుర్దాయం పెరగడం వల్ల వృద్ధుల జనాభా పెరిగిపోతూ ఉంది. దేశంలో తక్కువ మంది ప్రజలు మాత్రమే శ్రామిక శక్తిగా ఉంటారు. యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఆర్థిక ప్రగతి సాధిస్తాయి. వృద్ధ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో శ్రామిక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. వృద్ధులు ఒంటరిగా మిగిలిపోయి ప్రభుత్వం పైనో, సేవా సంస్థలపైనో ఆధారపడాల్సి వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకెలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అంటే, మళ్ళీ ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ వస్తుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అలాగే పిల్లల్ని కనే విషయంలో కూడా ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా ఒకప్పుడు ఇద్దరు పిల్లలు ఇంటికి వెలుగు అనుకునేవారు. ఇప్పుడు ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అనే నినాదానికి వచ్చేసారు. కొంతమంది ఇప్పుడు అప్పుడే పిల్లలు ఎందుకు అనేవాళ్ళు కూడా ఉన్నారు. దీంతో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. అలాగే జననాలు కూడా తగ్గిపోతున్నాయి. యువకుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. పైగా పురుషులు త్వరగా మరణిస్తున్నారు. మహిళల జీవనం ఒక రకంగా వాళ్ళ ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా వృద్ధులు పెరిగిపోవడానికి ఒక కారణం అవుతుంది. దాంతో ఖచ్చితంగా ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ మీద కొన్ని సంస్థల మీద ఆధారపడాల్సి వస్తుంది అనేది ఈ సర్వే చెప్పిన మాట.